అయితే డస్ట్ అలర్జీ సపోజ్ ఆస్తమా అండి, ఆయాసం అది చాలా ఓవర్‌గా ఉండేది. ఈ కారణంగా నేను రాలేనంటే, మరి నా అప్లైన శ్రీనివాస్ సార్ ఏం చేశారంటే, మరి పలానా, పలానా ప్రొడక్ట్ వాడితే బావుంటుందన్నారు. ఏంటి ఆ ప్రొడక్ట్ అంటే రెస్పోకేర్, ఆమ్లా, నోని, కొలస్ట్రాల్. ఈ 4 వాడమని చెప్పారు. ఈ 4 వాడించిన తర్వాత ఏమైందంటే, ఆమెకున్న ఆ హెల్త్ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ అవ్వడం మొదలైంది. అయితే దాన్ని చూసిన తర్వాత ఏమైందంటే, నాకు నమ్మకం పెరిగింది. ప్రొడక్ట్ చాలా బావుంది కదా! రిజల్ట్ బావుంది కదా! అని తను నాకు చెప్పింది. నేను అది నమ్మాను. ఈలోపు ఇంకోటేమైందంటే, మా మిసెస్‌ని ట్రీట్ చేస్తున్న ఒక స్టాఫ్ నర్స్. ఆమె వచ్చి ప్రతిరోజు వచ్చి ఇంజెక్షన్ చేసేది. ఎందుకంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తూ ఉండాలి. లేదంటే టాబ్లెట్ అయినా వేస్తూ ఉండాలి. లేదంటే ఇన్‌హేలర్ అయినా వాడుతూ ఉండాలి. 3 స్టేజ్‌లు దాటిపోయినయి. ఓన్లీ ఇంజెక్షన్ చేస్తేనే కంట్రోల్ అయ్యేది. అది గూడా ఎక్కడంటే నరానికి చేయాలి. ఆ స్ నర్సొచ్చి, "ఏమ్మా ఈ మధ్య ఎలా ఉంటుంది? నీకు హెల్త్ ఎలా ఉందంటే," "లేదు మేడం చాలా బావుంది. మా వారు ఒక ప్రొడక్ట్ తీసుకొనొచ్చారండి. ఆ ప్రొడక్ట్ వాడుతున్నాను బాగున్నాయని" చెప్పడంతో ఆవిడ అడిగిందనమాట. "ఏమేమి వాడుతున్నారు నాకు చెప్పండి. నాకు సేమ్ ప్రాబ్లమ్ ఉందంటే" ఆమెకి థైరాయిడ్ కూడా ఉంది ఎక్స్‌ట్రాగా. అంటే ఆమె వెయిట్ పెరిగిపోతూ ఉన్నారు ఆ థైరాయిడ్ కారణంగా. ఆమెకి ప్రొడక్ట్ ఇచ్చానండి. ప్రొడక్ట్ ఇచ్చాక ఆవిడకి గూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఎలాంటి రిజల్ట్ అంటే ఆవిడ వెయిట్ ఎక్కువ ఉండేది. వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏంటంటే సన్నగా అయ్యారు. ఆస్తమా గూడా ప్రాబ్లమ్ కంట్రోల్ అయింది ఆమెకి. ఆయాసం తగ్గింది. అయితే మేమున్న ఊర్లోనే అంటే నేనిచ్చేదేదైనా నేను డాక్టర్‌ని కాదు గాబట్టి నేను చేసే ప్రతి పనిని వంకలు పెట్టేవాళ్ళు మా ఊర్లో ఉంటారు కదా! ప్రతి ఊర్లో గూడాని ప్రతి ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి నాకు అటువంటి ప్రాబ్లమ్ ఎదురైంది. ఏటంటే ఆమె సన్నగా అవ్వడాన్ని చూసి కొంతమంది ఏమన్నారంటే, ఆవిడకి శంకర్ ఇచ్చిన ప్రొడక్ట్ వాడడం వల్ల ఆవిడకేదో జబ్బు చేసి సన్నగా అయిపోయింది. చనిపోయే స్టేజ్‌కొచ్చిందని ఊర్లో ఒక పుకారు లేసింది. భూమి మీద నూకలున్నాయి కాబట్టి బ్రతికింది లేకపోతే చనిపోను. తొందరగా ఆవిడని బాగు చేయాలనేసి ఊర్లో పుకారు లేచింది. అయితే నాకు చాలా భయమేసింది. ఈ మాట నేను ఆ నోట, ఈ నోట నా దాకా వస్తే ఆ మాట విని నేను భయపడ్డాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఊర్లోననేసి ఆమె దగ్గరికే వెళ్ళాను. మేడం ఇలాగా ఊర్లో ఒకరి ద్వారా నాకీ విషయం తెలిసింది. ఏంటి పరిస్థితేంటి నిజమేనా అంటే, లేదు సార్ నాకు బాగానే ఉంది. థైరాయిడ్ తగ్గింది. చాలా హ్యాపీగా ఉన్నానంది. మరయితే ఏంటంటే మా శ్రీనివాస్ సార్‌ని తీసుకెళ్ళాను. శ్రీనివాస్ సార్‌ని సార్ ఈమె కొంచెం చూసి చెప్పండి ఇలాగుంది కదా! అంటే, లేదు ఒకసారి టెస్ట్ చేయించండి అంటే, టెస్ట్ చేసి చూస్తే గనక ఆవిడకి ప్రాబ్లమ్ లేదు. థైరాయిడ్ అనేది కంట్రోల్ అయింది. బ్లడ్ తక్కువగా ఉంది. బ్లడ్ పడడానికి ఏదైనా సప్లిమెంట్ ఇవ్వండంటే ఐరన్ ఫోలిక్ ఇచ్చాం. అక్కడ నుండి ఆమె ప్రొడక్ట్ రెగ్యులర్‌గా వాడుతూ ఇప్పుడు నా టీమ్‌లో ఆహ్, బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉన్నారండి ఇప్పటికిని. డ్యూటీ చేస్తూ జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైమ్ గాని బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉంటున్నారు. ప్రోడక్ట్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారామె. ఇప్పుడు ఆవిడెవరో కాదండి స్టాఫ్ నర్స్ ఆమె. ఒక స్టాఫ్ నర్స్ నా ప్రొడక్ట్ వాడి ఇంగ్లీష్ మెడిసిన్‌లో లేని రిజల్ట్‌ని వెస్టేజ్ ప్రొడక్ట్‌లో తీసుకొని ఆవిడ రిజల్ట్ తీసుకున్నాక ఇప్పటికి గూడా వెస్టేజ్ ప్రొడక్ట్ గురించి నేను మాట్లాడకపోతే నా అంత తెలివి తక్కువోడు, బుద్ధి తక్కువోడు ఇంకొకడు ఉండడని నాకు అర్థమైన తర్వాత ప్రొడక్ట్ గురించి చెప్పడం అనేది మొదలుపెట్టాను. ఫస్ట్ టైమ్ చెప్పిన బూట్ క్యాంప్‌కి ఎలాగో వెళ్ళలేకపోయాను. కానీ తర్వాతైనా మీటింగులకి అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకొని, మా గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడం మొదలుపెట్టడం చేశానండి. దానివల్ల ఏమైందంటే, బిజినెస్ అనేది డెవలప్ అవ్వడానికి ప్రయత్నాలు చేశాను. ఇందులోనేంటంటే, ఇప్పుడు ప్రొడక్ట్ నచ్చిన తర్వాత బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే ఏం చేయాలని అడిగితే, ఒకరోజు శ్రీనివాస్ సార్ చెప్పిందేటంటే, బిజినెస్ చేయాలంటే నీకు ఇన్‌కమ్ వస్తది. ఇన్‌కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే స్ట్రక్చర్ ప్లాన్ చేసుకోవాలి. 1:6 అనే ప్లాన్ మనకుంది. దాన్ని సైడ్ వాల్యూమ్ గూడా ఉంటుంది. దాన్ని చేయాలి. అలాగే మనకి బేసిక్ స్టెప్స్ ఒక 7 ఉంటాయి. ఆ స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వాలని చెప్పారు. ఏంటంటే ఫస్ట్‌ది యూజ్ ద ప్రొడక్ట్, సెకండ్ షేర్ ద ప్రొడక్ట్, 3 మేక్ ఎ లిస్ట్, 4 ఇన్విటేషన్, 5 ఆన్‌లైన్ మీటింగ్స్ అవుతుంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మీటింగ్స్ జరిపించాలి. అలాగే టీమ్ వర్క్ చేయాలి. ఫాలో అప్ చేయాలన్నారండి. అందులో ఫస్ట్‌ది ప్రొడక్ట్ వాడాం బాగానే ఉంది. రెండోది షేర్ చేయాలి. షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రొడక్ట్ అనేది జ పబ్లిక్‌లోకి వెళ్తుంది. వాడుతున్నారు. మంచి రిజల్ట్ వస్తుంది. మూడోది ఎవరెవరికి చెప్పాలి అంటే, మనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. మేక్ ఎ లిస్ట్ అన్నారు. మేక్ ఎ లిస్ట్ రాసేటప్పుడు నాకు చాలా మంది పేర్లు రాసుకున్నాను. అందులో ఒక పర్సన్ చాలా చిన్నప్పటి స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నారు. మా బ్రదర్‌కి చెప్పాను. తనకి ఐడీ క్రియేట్ చేశాను. ఎలాగో ఇంట్లో పర్సన్ కాబట్టి, తమ్ముడిని కాబట్టి కాదనలేక అతను జాయిన్ అయ్యారు మా బ్రదరు. ఆ తర్వాత లిస్ట్ రాసే క్రమంలోని ఇంకో పర్సన్ నాకు గుర్తుకొచ్చారు. ఆ పర్సనే ఇప్పుడు మన ముందు క్రౌన్ డైరెక్టర్‌గా నిలబడుతున్నారండి. నా చిన్నప్పటి స్నేహితుడు పీవీఆర్ మహేష్. తిను వైజాగ్‌లో ఉంటారు. లిస్ట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ తిన గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం దేన్నైతే సాక్రిఫైస్ చేసి
దేని మీద అయితే దృష్టి పెడితే ఫోకస్ పెట్టి మనం పని చేస్తామో అక్కడే మంచి రిజల్ట్ దొరుకుతుందండి. చాలా మంది వెస్టేజ్ బిజినెస్ లోనే ఉంటారు. కానీ ఏం చేస్తారంటే బయట వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్ లో టోటల్ బాడీ అంతా అక్కడ పెడతారు. కానీ వెస్టేజ్ లో చిటికెన వేలు గోరు కూడా పెట్టరు. కానీ సార్ మాకు చెక్ రాలేదేంటి అని చెప్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మన జూమ్ మీటింగ్ లో ఉంటే వాళ్ళ ఉద్దేశాలు మార్చుకోవాలని ఈ టాపిక్ లేవనెత్తానండి. ఏమీ లేదు, ఏంటంటే నా ఫ్రెండ్ కి ఈ బిజినెస్ గురించి చెప్పాలి అంటే నేనున్నది రంపచోడవరం దగ్గర పెదగద్దాడ అని ఒక చిన్న విలేజ్ లో ఉంటే తను ఎక్కడున్నారంటే వైజాగ్ సిటీలో ఉన్నారండి. నాకు తనకి ఎలా చూసినా 220 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాం మేమిద్దరం. మా ఇంటి పక్కన లేరు కాబట్టి చాలా మంది ఏంటంటే ప్లాన్ చెప్పాలి పక్కింటోళ్ళకి చెప్పడానికే చాలా డౌట్ పడుతుంటారు. కానీ నేను ఆ అబ్బాయిని టార్గెట్ చేశాను. తనకి ఎలాగైనా ఈ బిజినెస్ గురించి చెప్పాలి. చెబితే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దూరంగా మనకి టీమ్ పెరగాలనేది మన ఉద్దేశం. ఇప్పుడు సపోజ్ ఈ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాని ఎక్కడ హైదరాబాద్ లోని, విజయవాడ, కాకినాడ అన్ని ఏరియాల్లోనే టీం ఉండాలని ఉంటుంది. కాకపోతే కాలు మాత్రం గుమ్మం దాటి బయటికి పెట్టం. కానీ నేను ఫస్ట్ చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే గనక నేను ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి చెప్పడానికి బయటికెళ్ళాలని ట్రై చేశాను. ఆ అబ్బాయికి కాల్ చేశాను. ఇలాగ నేనొస్తున్నానని చెప్పి. అయితే అది గూడా అనుకోకుండా జరిగిందేంటంటే, వైజాగ్‌లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌కి అనుకోకుండా నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఎందుకంటే, అనుకోకుండా అని ఎందుకంటున్నానంటే, ఆ మీటింగ్‌కి డైరెక్టర్ అండ్ అబోవ్‌లు మాత్రమే ఆ మీటింగ్‌కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటిది నేను చూస్తే అప్పుడు 11% ఉన్నాను. డైరెక్టర్ గూడా కాదు. కాకపోతే శ్రీనివాస్ సార్ ఆళ్ళు ఏం చేశారంటే, "నీకు ఆల్రెడీ దీని మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి, నువ్వు ఈ మీటింగ్‌కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే దీనికి డ్రెస్ కోడ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, షూ కావాలి. అవి రెడీ చేసుకొని మీటింగ్‌కి వెళ్దాము. అయితే ఆ మీటింగ్ కండిషన్ ఏంటంటే, ఓన్లీ డైరెక్టర్ మాత్రమే అటెండ్ అవ్వాలి. రెండోది రూ. 2,500 టికెట్ కొనుక్కోవాలి. రూ. 2,500 వీఎల్సీ మీటింగ్ అంటారది. ఆ మీటింగ్‌కి రూ. 2,500 టికెట్ తీసుకోవాలి. నా దగ్గర ఆ టికెట్‌కి కావాల్సిన డబ్బులు కూడా లేవండి. అయితే మా బ్రదర్ ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఆయనేమన్నారంటే, టికెట్‌కి కావాల్సిన అమౌంట్ నేనిస్తాను. టికెట్ అమౌంట్ రూ. 2,500 అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ టికెట్ మనం 2,500 తీసుకుంటే రూ. 500 ఓన్లీ ఆ 2 రోజులు మనకి మీల్స్ అకామిడేషన్ కోసం మాత్రం తీసుకుంటారు. 2,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు. మా బ్రదర్ ఏం చెప్పారు, "ప్రొడక్ట్ నాకివ్వు. మీటింగ్ నువ్వు చూసిరా" అని చెప్తే, ఆ మీటింగ్‌కి వెళ్ళాను. ఆ మీటింగ్ చూసాను. సబ్జెక్ట్ నాకర్థమైంది. ఫస్ట్ రోజు మీటింగ్ అయిన నైటే మా ఫ్రెండ్‌నెళ్లి కలిసి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. తనకైతే ఈ బిజినెస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కాకపోతే మా బ్రదర్ ఎలాగా బలవంతంగా నేనున్నానని జాయిన్ అయ్యారో, అలాగే తను గూడాని నేనున్నానని చెప్పి జాయిన్ అయ్యారు. అలాగా ఆ రోజు ఇష్టం లేకుండా జాయిన్ అయిన వ్యక్తి ప్రొడక్ట్ వాడారు. తర్వాత ఏం చేశానంటే, నేను దూరంగా ఉన్నాను గాబట్టి అక్కడ ఉన్న అప్లైనర్ సునీల్ కుమార్ సాహు గారికి పరిచయం చేశాను తనని. తనకి పరిచయం చేయడం ద్వారా ఏమైందంటే, సాహు గారికి కాంట్రాక్ట్ లో ఉండడం వల్ల రెగ్యులర్ గా ఎప్పుడు అప్లైనర్ తో కాంట్రాక్ట్ లో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళ తాలూకు స్కిల్స్ మనకి కూడా అలవాటు చెందుతాయి. అలాగే పీవీఆర్ మహేష్ అనే వ్యక్తి అప్లైనర్ కి దగ్గరగా ఉండడం వల్ల తను తొందరగా డెవలప్ అయ్యే అవకాశం దొరికింది తనకి. నేనేమైందంటే నేను అడవి ప్రాంతంలో ఉన్నాను. నా అప్లైనర్స్ అందరూ కూడా నాకు చాలా దూరం. ఎవరంటే శ్రీనివాస్ సార్‌ని కలవాలంటే నాకు 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండేవాళ్ళు. రామకోటి గారిని కలవాలంటే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండేవాళ్ళు. సాహు గారిని కలవాలంటే 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండేవాళ్ళు. అందరికీ దూరంగా మధ్యలో ఉండేవాడిని నేను. అయినా ఈ బిజినెస్ చేయాలనే తాపత్రయం నాకుండేది. దాంతో వర్క్ చేస్తూ బిజినెస్ చేసేవాడిని. ఇక్కడ తనని జాయిన్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ పీవీఆర్ మహేష్ ఒక ఫోటోగ్రాఫర్ అండి. తన క్వాలిఫికేషన్ ఏంటంటే సెవెంత్ క్లాస్ చదువుకున్న ఒక నార్మల్ పర్సన్ ఫోటోగ్రాఫర్ వెస్టేజ్ ద్వారా ఏమైందంటే జాయిన్ అయిన ఫస్ట్ మంత్ లోనే రూ. 314 తీసుకున్నారు. ఫోర్త్ మంత్ లోనే 76,000 తీసుకున్నారు. 18 మంత్ లోనే 1,03,000 తీసుకున్నారు. చూసారండి, ఒక పర్సన్ 18 నెలల్లోనే రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నారంటే వెస్టేజ్ కంపెనీ ఎంత ఈజీగా ఇన్కమ్ ఇచ్చింది. మరి నా ఫ్రెండ్ అయిన మహేష్ గారు 1,00,000 అబోవ్ తీసుకుంటూ ఉంటే నేనేం చేసేవాడినంటే, నేను కార్పెంటర్ వర్క్ లో ఉండిపోయాను కదండి. ఇక్కడ నా చెక్కులు కనిపిస్తున్నాయి చూసారా? ఇక్కడ ఫస్ట్ మంత్ చెక్ రూ. 28 వచ్చింది. తర్వాత అయితే ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యాక మహేష్ గారికి చెప్పి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక డిస్కషన్ జరిగిందండి. ఎందుకు ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నా లైఫ్ జర్నీలో ప్రతి విషయం కూడా మన లీడర్స్ అందరికీ ఉపయోగపడేదే. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, మన లీడర్స్ అందరూ ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఫ్యామిలీ పరంగా సపోర్ట్ దొరకపోవడం.
ఫ్యామిలీలోనే ఏమవుతుందంటే భర్త జాయిన్ అయితే భార్య, భార్య జాయిన్ అయితే భర్త దీన్ని ఎంకరేజ్ చేయరు. బిజినెస్ చేయమని ఎంకరేజ్ చేయకపోగా ఏమంటే డిస్కరేజ్ చేస్తారు. "నీకెందుకొచ్చింది? దీంట్లో డబ్బులు పాడు చేస్తావు. వాళ్ళెవరో జాయిన్ అయ్యారు అంత పోగొట్టారు. ఈళ్ళెవరో జాయిన్ అయ్యారు ఎంత పోగొట్టుకున్నారు. ఎందుకొచ్చినియి టైమ్ వేస్ట్ ఇవన్నీ ఫేకు, ఫ్రాడ్" అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అందులో ఫస్ట్ ఫస్ట్ మనకి చెప్పేది ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్సే. నాకు గూడా అలాంటి సిట్యుయేషన్ ఎదురైంది ఎవరితోనంటే మా మిసెస్. ప్రొడక్ట్ అయితే బావుంది వాడదాం గానీ మీరు బిజినెస్ ఇలాగా మీటింగ్‌లు ఇలాంటియి అంటే మాత్రం అస్సలు కుదరదని చెప్పారు. కాకపోతే ఎందుకు ఈ మాట అన్నది అంటే మీ అందరికీ చెప్పాలి. నేను గూడా గతంలోని ఒక కంపెనీ చేశాను. అది ఒక అమెరికా కంపెనీ. అది కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయే. అది ఇప్పటికి టాప్‌లో ఉంది. చాలా మంచి కంపెనీ. కాకపోతే ఏమిటంటే నేను దాంట్లో చాన్నాళ్ళు కష్టపడ్డాను గానీ ఇన్‌కమ్ రాలేదు. 1 ఇయర్ 6 మంత్స్ చేస్తే 600, 1500 అలా వచ్చేది. మా మిసెస్ గూడా చేసింది ఆ బిజినెస్‌లో అంటే తనకి వచ్చి రాని వర్క్ చేసుకుంటూ వెళ్ళింది. అందులో రాలేదండి. ఆ అనుభవంతో తనేంటంటే వెస్టేజ్ గూడా అలాగే ఉంటుందేమో. అక్కడ 6 సంవత్సరాలు, 8 నెలలు కష్టపడ్డాను. అక్కడ డబ్బులేమి రాలేదు. సెటిల్ అవ్వలేదు. ఇక్కడ గూడా అలాగే ఉంటుంది. టైం ఎందుకండి వేస్ట్ చేస్తారు. మనకున్నదా ఇద్దరు ఆడపిల్లలు ఇలాగ చేయొద్దు మనకి. వెస్టేజ్ లేదు ఏమీ లేదు. ప్రొడక్ట్ ఏదో ఆయన తెచ్చారు కాబట్టి వాడండి. ఆ తర్వాత బిజినెస్ వద్దాం. కానీ చెప్పాను కదండీ! శ్రీనివాస్ సార్‌ని, సాహు గారిని, రామ్‌కోటి గారిని చూసాక వాళ్ళ రూ. 2,00,000, రూ. 3,00,000 చెక్కులు చూసిన తర్వాత ఈ ప్లాన్ పూర్తిగా విన్నాక ఏమైందంటే నేను